నిన్న లాస్ట్ సమ్ రేషియో ఇచ్చినప్పుడు పాయింట్ ఫైండ్ చేసామండి. లాస్ట్లో ఒక సమ్ చేసాము. ఇప్పుడు దాని కంటిన్యూషన్లో నెక్స్ట్ సమ్ చేద్దామండి. మనం ఎక్సైజ్ 7.2లో ఫస్ట్ సమ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ సమ్ చేద్దాం. రాయాలి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ find the coordinates of the points points of trisection points of trisection of the line segment joining line segment joining 4,1 4,-1 and -2, -3. సొల్యూషన్ మీకు చూడండి, నేను ఎక్కడ కూడా ఫార్ములాని డైరెక్ట్గా ఫార్ములా కూడా ఎలా వచ్చిందో ఓకేనా ప్రాసెస్ చెప్తున్నానండి. ఎక్కువగా ఫార్ములా కంటే కూడా ఓకేనా ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. ముందు పాయింట్స్ మెన్షన్ చేయండి. -2, -3. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి? 1:2. మీరు ఎప్పుడు రేషియో క్యాలిక్యులేట్ చేసి డయాగ్రామ్ ఇలా కన్ చేయాల్సిందే. ఓకేనా? దీన్ని ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అందాం. రాయండి మీరు కూడా. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఓకే. మీరు ఇది x1 y1 ఇది x2 y2 ఇది m1:m2 అని పేరు పెట్టుకోవకండి. ఇక పేర్లు పెట్టుకోవద్దు. ఇక మామూలుగా అయితే మనకి అన్ని పేర్లు పెట్టి అట్లా ఎత్తా ఉంటారు. పేర్లు పెట్టుకోవద్దు. ఇక డైరెక్ట్గా అప్లై చేయటం మొదలు పెట్టండి. దేని మొదలుపోయాలి చెప్పాలి. అట్లా చెప్పేసి మీకు ఈజీ అయిపోతుంది. కాకపోతే దీని పక్కా పేర్లు పెడతా ఉంటారు. x1 y1 x2 y2 m1:m2 మళ్ళీ ఫార్ములా రాయటం, దాంట్లో సబ్మిట్ చేయటం అట్లా ఆలోచిస్తారు. అట్లా ఆలోచించబాకండి. ఇది బెస్ట్. 1 × -2 ప్లస్ 2 × 4 1 + 2 1 × -3 ప్లస్ 2 × -1 + 2. ఇంకొంచెం ఓడలుగా వెళ్దాం అనుకున్నాను అనుకోండి, అసలుకి మీరు రాబోయే రోజుల్లో ఈ స్టెప్ కూడా అక్కర్లా. 1 × -2 -2 ప్లస్ 2 × 4 ప్లస్ 8/3. నెక్స్ట్ 1 × -3 -3 2 × -1 -2/3. ఇంకొంచెం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్కి వెళ్తారనుకో అసలు ఈ స్టెప్ పడిపోవాలి. 1 × -2 -2 ప్లస్ 8 -2 -5/3 6/3 2. అసలు ఈ స్టెప్ పడిపోవాలి మీకు. నెక్స్ట్ -5/3 అంటే మీరు పాయింట్ కనుక క్యాలిక్యులేట్ చేయడం, రేషియో ఇచ్చినప్పుడు పాయింట్ ఏంటంటే ఈ స్టెప్ చెప్పగలిగేటట్టుగా ఈ మధ్యలో ఇవన్నీ కనుక అవాయిడ్ చేసి ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నీ విషయంలో అయిపోయింది ఎక్సర్సైజ్. అంటే పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా తక్కువ టైంలో చేసేసుకోవాలి. అది ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లోకి వెళ్తానికి ఉపయోగపడింది. మీరు ఇవన్నీ స్టెప్స్ని మీకు అంటే ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టెప్స్ అన్ని కూడా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. కొంతమందికి ఈ ఫార్ములానే గుర్తుకుండదు.
ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తుంటారు, ఫార్ములా రాసి x1 y1 x2 y2 m1 ఇంటూ m2 m1 ఇస్టు m2 పేరు పెట్టి ఫార్ములా రాసి ఫార్ములా సబ్మిట్ చేసి చేస్తూ ఉంటారు. సార్ అదేంటంటే మార్కులు క్లియర్ అంటారు. మార్కుల కోసం కాదు, మన ప్రాక్టీస్లో ఎలా ఉండాలంటే ఫైనల్ ఎగ్జామినేషన్ అప్పుడు వేరు, ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరు. ఫార్ములానే బయటికి పంపించేసింది, పి రేషియో ఇచ్చేట్టుగా పాయింట్ ఫైండ్ చేయడం, దీన్ని అప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ -2 2 ఇంటూ 4 బై 1 + 2 అట్లాగా మీరు కనుక నేర్చుకునేటట్టయితే అప్లికేషన్ ఈజీ అయిపోతుంది. రాయండి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అయిపోయిందా సార్ 1 minute సార్. అయిపోయింది సార్. అయిపోయింది సార్. అయిపోయిన వాళ్ళు సెకండ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫైండ్ చేయండి. అంతలోకి సెకండ్ పాయింట్ Okay, ఆఫ్ sir. ట్రైసెక్షన్ ఫైండ్ చేయండి. 1:2 రేషియోలో నేను ఫైండ్ చేసే కదా, మీరు అదే సెగ్మెంట్ 2:1 రేషియో 2:1. విన్నా. Sir, 0, -7/3. 2:1 పెట్టుకోండి. 0, -7/3. ఓకే. ఏ పాయింట్ ఎంత చెప్పు అంతలోకి? 4, -1. 4, -1. బి పాయింట్ చెప్పు ఎంత? -2, -3. -2, -3 నేనా? Yes, sir. సెకండ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. చెప్పు, ధీరజ్ చెప్పు. 2 into -2. సార్ 2 into -2 ప్లస్ 2 into -2 ప్లస్ 1 1 into into 4 by 2 2 plus plus 1. 1. సార్ 1 into 4 2 into 1 into 4 by 2 plus 1 plus Plus 1 into -1. by 1 into -1 2 by by 2 plus 1. 2 plus 1. Simplest. -4 plus 4. -4 plus 4. By 3. -4 plus 4 0. -6 -1 by -6 -1 by 3. 0, -7/3, sir. -7/3. okay. మీరు నాకు నెక్స్ట్ సమ్ హోంవర్క్ చేసి పెట్టాలి, మీరు థర్డ్ సమ్. అర్థమైందా? Okay, sir. థర్డ్ సమ్ హోంవర్క్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్. Find the ratio in which the line segment in which the line segment joining the points in which the line segment joining the points -3, 10 and 6, -8
ఈజ్ డివైడెడ్ బై -1,6. ఈ సెగ్మెంట్ ని -3,10 6, -8 ఈ సెగ్మెంట్ ని పి అనుకుందామండి. -1,6 డివైడ్ చేసి రేషియో అడుగుతున్నాడు. AP/PB ఎంత అని అడుగుతున్నాడు. AP/PB డాష్ అని అడుగుతున్నాడు. రేషియోని ఏమనుకుందాం అండి, AP/PBని లెట్ K/1 అనుకుందామా, మన ఇష్టం. రిక్వైర్డ్ రేషియో ఎప్పుడైనా అన్నోన్ రేషియో అన్నాడు అనుకో, M1:M2 కంటే కూడా బెస్ట్ ఏంటంటే K/1 అనుకోవడం బెస్ట్. కాబట్టి రిక్వైర్డ్ రేషియో అనుకుందామండి. రిక్వైర్డ్ రేషియో అనుకుందాం, K/1 అనుకుందాం. ఇప్పుడు P పాయింట్ మీరు కనిపెట్టండి ఎంతో చెప్పండి. K/1 అనుకున్నాం. అన్నోన్ రేషియో ఎప్పుడైనా కానీ ఏమనుకుంటారు, M1:M2 అనుకోవచ్చు, సమ్ K/1 అనుకోవచ్చు. ఏది కన్వీనియంట్? K/1 కన్వీనియంట్. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ K/1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ చెప్పండి. K into 6 Sir, K into 6 plus 1 into -3. by K 1 plus into 1. -3 by K plus 1 K into -8 plus 1 into 10 by plus 1 into 10 by K plus 1. ఎంత వచ్చింది అది? 6K -3 by K plus 1, -8K plus 10 by అంతా K plus 1. P given ఎంత ఇచ్చాడండి? P పాయింట్ ఎంత ఇచ్చాడు అతను ఎంత ఇచ్చాడు? -1, -1,6. given. Since given P is equal to -1, 6. అప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. మీ ఇష్టం. ఈ రెండింటిని ఈక్వేట్ చేసిన పర్లా, లేకపోతే ఈ రెండింటిని ఈక్వేట్ చేసిన ఏదైనా అన్నోన్ వాల్యూ కోసం ఈక్వల్ చేస్తారు. 6K -3 by K plus 1 -1కి ఈక్వల్ అవుతుంది. -8K plus 10 by K plus 1 వాల్యూ 6కి ఈక్వల్ అవుతుంది. మీ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోండి. దట్ ఎంప్లాయిస్ 6K -3 is equal to -1తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది? -K -1. 7K is equal to 2 2. వచ్చింది. 2/7 sir. K is equals to 2/7. K by 1 ఎంత? 2/7. Therefore the required ratio Required K is equal to 2:7. required ratio K/1 is equal to 2:7. అయిపోయింది సార్. ఈ రోజు మీరు ప్రతి సమ్ని 2 times చేసి పెట్టాలి నాకు హోంవర్క్. అర్థమైందో లేదో? ప్రతి సమ్ని 2 times చేసి పెట్టండి హోంవర్క్. ఏమంటారు? Okay, ఓకే sir. సార్. ఆ పాట వినేసి వదిలేయటం కాదు. వినేసి వదిలేస్తే ఏం రాదు.
2 టైమ్స్ చేసి పెట్టండి ప్రతి సమ్ని. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సమ్ find the ratio find the ratio in which the line segment join the points line segment join the points the line segment join the points Asnara, the line segment join the points A 1 comma minus 5 and B minus 4 comma 5 is divided by the x-axis. Also find the coordinates. Of the point of division. Sir, ఏబి సెగ్మెంట్ ని ఎవరు డివైడ్ చేసి రేషియో కావాలి? ఏబి సెగ్మెంట్ ని ఎవరు డివైడ్ చేసి రేషియో కావాలి? ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసి రేషియో కావాలి. లేదు కూడా ఒక్క నిమిషం ఆగండి, లేకపోతే ఇట్లా వేద్దాం, ఆగండి. లేకపోతే ఇప్పుడు వేసినట్టు కూడా పర్లేదు. ఏబి సెగ్మెంట్ ని ఎవరు డివైడ్ చేసి రేషియో కావాలి? ఏబి సెగ్మెంట్ ని ఎవరు డివైడ్ చేసి రేషియో కావాలి? ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసి రేషియో కావాలి. ఏదో పెట్టుకుందాం, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఓకేనా? దీని పేరేంటి? ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసి రేషియో కావాలి. మీరు ముందు ఈ పీ పాయింట్ కనుక్కోండి. ఈ పీ పాయింట్ కనుక్కున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసి రేషియో కావాలన్నప్పుడు చూడండి, ఈ పీ పాయింట్కి ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కదా. ఎక్స్ కోఆర్డినేట్ ఎంతో తెలియదు, కానీ వై కోఆర్డినేట్ మటుకు తప్పనిసరిగా జీరోని. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అని చెప్పి తెలియకపోవచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఎక్స్ కోఆర్డినేట్ పర్టికులర్గా ఎంత అని చెప్పి తెలియదులే, కానీ వై కోఆర్డినేట్ మటుకు తప్పనిసరిగా 0 అని చెప్పి తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా పీ పాయింట్ కనిపెట్టండి. రేషియోని ఏమనుకుంటారు? సమ్ము k:1 అనుకొని పీ పాయింట్ కనిపెట్టిన తర్వాత ఆ పీ పాయింట్ వచ్చిన తర్వాత ఆ పీ పాయింట్ వై కోఆర్డినేట్ దేనికి ఈక్వల్ చేస్తారు? 0కి ఈక్వల్ చేయండి. అప్పుడు కే వాల్యూ వచ్చింది. అప్పుడు రేషియో డివైడ్ చేసి రేషియో వచ్చేసి, ఓకేనా? కాబట్టి లెట్ ఏపీ ఈస్ట్ పీబీ ఎంత మొదలు పెట్టుకుందాం? k:1 అనుకొని మొదలు పెడదాం. అప్పుడు పీ పాయింట్ ఎంత వచ్చిందో చెప్పండి మీరు. రాయండి, మీరు కూడా డయాగ్రమ్ వేయండి. డయాగ్రమ్ వేసి లెట్ ఏపీ ఈస్ట్ పీబీ ఈక్వల్ k:1 అని రాయండి.
డయాగ్రామ్ వేసి ఏపీ ఇస్ట్ బీబీ కే ఇస్ట్ ఉన్నది మొదలు పెట్టాను. ఎప్పుడు రేషియో కనిపెట్టినా కంపల్సరీ ఏం చేస్తారు మీరు? డయాగ్రామ్ వేసుకోండి. రేషియో ఇచ్చి పాయింట్ కనిపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా డయాగ్రామ్ వేసుకోండి, అప్పుడు ఈజీ ఉంటుంది. మీకు డయాగ్రామ్ వేయకుండా గాల్లో వేస్తాను ట్రై చేస్తే ఇంత స్పీడ్ రాదు. ఓకే, చెప్పండి ఇప్పుడు. కే ఇంటూ -4 plus plus 1 1 into into 1. 1 by k plus 1, comma k into 5 1 into -5 by k plus 1. K plus 1. ఎంత వచ్చిందండి? -4k Plus plus 1. 1 by k K plus plus 1, 1. comma 5k minus 5. 5 by k plus 1. K plus 1. ఇప్పుడు రాయండి. since p lies on x-axis, comma its y coordinate ఎంత అవుతుందండి? its y coordinate ఎంత అయింది? 0. Becomes 0. That implies 5k minus 5 by k plus 1 దేనికి ఈక్వల్ అయింది? 0. 0. k minus 5 K ఏమైంది? equal 0 అవుతుంది. 5k K ఈక్వల్ equals 5k ఈక్వల్ ఎంత? 1. 1. రేషియో రిక్వైర్డ్ రేషియో ఎంత అండి? 1:1. 1:1. రిక్వైర్డ్ రేషియో ఎంత అండి? 1:1. 1:1. 1 అంటే 1:1. ఓకేనా? మీకేం కావాలి? పీ పాయింట్ కావాలిగా. నౌ పీ Yes, ఈక్వల్ sir. టు k ప్లస్ లో 1 ఇక్కడ రాయాలి తీసిపోయి. k ప్లస్ లో 1 ఇక్కడ రాయండి. ఎంత వచ్చింది? -4 plus 1 by 1 plus 1. కామా ఇది ఎంత అయిపోయింది? ఆటోమేటిక్గా 0 అయిపోయింది. 5 -3 into 1. -3/2 -3/2. 2, 0. కాబట్టి రేషియో 0. వచ్చిన తర్వాత పాయింట్ కావాలనుకోండి, ఈ వచ్చి నీకు ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే పాయింట్ వచ్చేసింది. రేషియో తీసుకెళ్ళి అక్కడ రాస్తే పాయింట్ వచ్చేసింది. ఓకేనా? కంప్లీట్ అయిందిగా. Yes, sir. One minute, sir. నెక్స్ట్ అండి. అయిపోయింది సార్. నెక్స్ట్ సమ్. if 1, 2, 4, y, x, 6, 3, 5 are the vertices of the parallelogram, are the vertices of a parallelogram, are the vertices of a parallelogram taken in order, find x and y.
Find x and y. Taken in order form a parallelogram అండి. Parallelogram అంటే ఐడియా ఉందా? ABCD అనుకోండి vertices ని. ఏమి ఇచ్చాడు 1, 2 4, y taken in order అండి. అంటే ఉదాహరణ తర్వాత ఒకటి తీసుకోమని అర్థం. 3, 5. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే parallelogram లో ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. parallelogram లో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏముంటుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC మిడ్ పాయింట్ ఆఫ్ BD రెండు ఈక్వల్ అవుతాయండి. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. గుర్తుకుందో లేదు, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇన్ ఏ parallelogram మీరు చదువుకున్నారా ఆల్రెడీ? ఇన్ ఏ parallelogram డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటండి? ఈ సెగ్మెంట్ లెంత్ ఈక్వల్గా ఉంటుంది, ఈ సెగ్మెంట్ లెంత్ ఈక్వల్గా ఉంటుంది. అంటే మీ ఇండైరెక్ట్గా ఏంటి, ఈ రెండుకి మిడ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఈ రెండుకి మిడ్ పాయింట్ కూడా అదే అవుతుంది. దట్ ఎంప్లాయిస్ మిడ్ పాయింట్ ఆఫ్ AC diagonal is equal to midpoint of BD diagonal. That implies AC segment midpoint చెప్పండి. మిడ్ పాయింట్ అంటే గుర్తుకుందా? X coordinates ని యాడ్ చేసి by 2 చేయాలి, Y coordinates ని యాడ్ చేసి by 2 చేయాలి, X coordinates ని యాడ్ చేసి by 2 చేయాలి, Y coordinates ని యాడ్ చేసి by 2 చేయాలి. That implies 1 plus x by 2, 8 by 2 అంటే 4 is equal to 7 by 2, y plus 5 by 2. అప్పుడు దీనికి ఈక్వేట్ చేద్దాం, దీనికి ఈక్వేట్ చేద్దాం. That implies 1 plus x by 2 is equal to 7 by 2, y plus 5 by 2 is equal to 4. 2 to get cancelled. X is equal to 7 minus 1. 7 minus 1 anta 6. Y is equal to 8 minus 5. 8 minus 5. Y is equal to 3. X, Y లేగా ఫైండ్ చేయమంది. X కు ఒక బాక్స్ పెట్టండి, Y కు ఒక బాక్స్ పెట్టండి.